డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే. ప్రెజెంట్ మనతో ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు, మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఈరోజు ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. అంటే సక్సెస్, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ అంటారు కదా. చాలా మంది డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతారు అంటారు. మరి డిసిప్లిన్ ఎంత ప్లే చేస్తుందో ఇంపార్టెంట్ రోల్, అలాగే మోటివేషన్ కూడా అనుకోవాలి. ఒక్కసారి ఈరోజు మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్ అంటే సక్సెస్ అవ్వాలి అంటే ఏది ఉండాలంటారు? Sure, we'll talk about this topic. Thank you God, thank you universe. Hari Om Tatsat Om Namo Himalaya Om Hrim Durgaya Namaha Om Aim Hrim Srim Sri Matre Namaha Ananta Brahmandanika Panchbhutalkina Sarvada Kritanyabhi. Aham Brahmasmi, my identity is cosmos. Atma Namaskar, nenu mi Vibrant Sri Vamsi. I hope you all are doing extremely well. Coming to the topic, ఈ రోజుల్లో సక్సెస్ అవ్వాలి అంటే మానవుడికి, ఒక పర్సన్కి డిసిప్లైన్ అవసరమా ఆర్ ఎల్స్ మోటివేషన్ అవసరమా? డిసిప్లైన్ వర్సెస్ మోటివేషన్, వాట్ వీ రియల్లీ నీడ్, నిజంగా మనకి ఏం కావాలి? ఓకే, బోత్ ఆర్ ఇంపార్టెంట్. కానీ మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది, వచ్చి వెళ్తుంటుంది. ఎప్పుడు వస్తుంటుంది? ఇలాంటి వీడియోస్ వాచ్ చేసేటప్పుడు, లేదా ఏదైనా మోటివేషనల్ కొటేషన్స్ చూసేటప్పుడు, ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు, మనల్ని బాగా ఫోర్స్ చేసే ఒక మాట ఎవరి దగ్గర ఉండేనా మోటివేషన్ పరంగా ఒకటి హార్ట్కి కనెక్ట్ అయితే ఒక స్పార్క్లా వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి చల్లారిపోద్ది. మోటివేషన్ ఇస్ జస్ట్ ఎ స్పార్క్, లైక్ ఇట్స్ అన్ ఎమోషన్. ఒక హైయెస్ట్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్ మన మీద ఇంపాక్ట్ అయితే ఊగిపోతూ ఉంటాం, తర్వాత చల్లబడిపోతూ ఉంటాం. ఇట్స్ ఎ స్పార్క్, అది ఎమోషనల్కి సంబంధించింది. బట్ నా దృష్టిలో మోటివేషన్ ఇంపార్టెంట్, కానీ మోటివేషన్ కంటే ద మ్యాసివ్ సక్సెస్ని ఒక మానవుడికి ప్రసాదించే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ డిసిప్లైన్. అండ్ ఈ కలియుగంలో 21వ శతాబ్దంలో ఏదైనా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే బీయింగ్ డిసిప్లైన్. ఎర్లీ మార్నింగ్ రోజు లేవడం డిసిప్లైన్, బట్ అది కష్టం. పడుకునే ముందు ఫోన్కి ఒక 1 అవర్ దూరంగా ఉండాలి, ఇట్స్ ఎ డిసిప్లైన్, కానీ కష్టం. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ చేయాలి, కష్టం. స్పిరిచువల్గా దగ్గరగా ఉండాలి, ఇట్స్ ఎ పాజిటివ్ స్టఫ్, కష్టం. మరి ఏది ఇంపార్టెంట్? 2 టైప్స్ ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే ఏదో వీడియో చూసేటప్పుడు, ఏదైనా కొటేషన్స్ చదివేటప్పుడు, ఏదైనా బుక్ చదివేటప్పుడు, ఏదైనా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే మూవీ ఒక వీడియో చూసేటప్పుడు అవుట్ సైడ్ నుంచి ఒక మోటివేషన్ వస్తుంది, అది స్పార్క్లా వెలిగి ఆరిపోతుంది. బట్ ఇన్సైడ్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఏంటి అంటే ఆకలి, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, నేను నేమ్, ఫేమ్, రికగ్నిషన్ సంపాదించాలి. చాలామంది నాలాంటి యంగ్స్టర్స్కి నేను రోల్ మోడల్గా ఉండాలి, ఒక మార్గదర్శకులుగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళాలి. ఇది కాదు నా లైఫ్. నా లైఫ్కి, నా సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు, జస్ట్ కామన్ రియల్ ఫుల్ స్టాప్ చచ్చిపోయినప్పుడే. అంటిల్ దెన్ నో, మనం విన్ అయినంత వరకు గేమ్ ఎండ్ అవ్వదు. ద గేమ్ ఈజ్ నాట్ డన్ అంటిల్ వి విన్, దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో ఫియర్, దెర్ ఈజ్ నో కామా, దెర్ ఈజ్ నో ఫుల్ స్టాప్, ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఇంటర్నల్ మోటివేషన్. ఆ ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి అంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండాలి మా మీకు. ఓ 25,000 వచ్చింది కదా, చాలు కదా, సెట్ అయిపోయాం. అసలు సెటిల్మెంట్ లేదు, సెట్ లేదు. రియల్ సెటిల్మెంట్ స్వర్గస్థానమే, డెత్తే మనకి సెటిల్మెంట్, అంతకు మించిన సెటిల్మెంట్ లేదు. మనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఒక టీచర్ ఒక టీచర్నే పెళ్లి చేసుకుంటా ఉన్నాడు, ఒక డాక్టర్నే పెళ్లి చేసుకుంటా ఉన్నారు. వై? డ్యూయల్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. మీరు చెప్పండి, మీకున్న ఎక్స్పీరియన్స్, అవగాహన బట్టి సింగిల్ ఇన్కమ్ సోర్సెస్ ఈజ్ ఇట్ రియల్లీ ఇనఫ్ ఈ రోజుల్లో లైఫ్ లీడ్ చేయడానికి? ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్న టమాటా రేటు వేరు, ఇప్పుడు వేరు. ఉల్లిపాయల రేటు వేరు, ఇప్పుడు వేరు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారండి, మ్యారేజ్కి ముందు తనకున్న శాలరీతో అబ్బాయి ఒక జతే చెప్పులు కొంటున్నాడు, ఇంటికి ఒక ప్యాకెట్ బియ్యమే కొంటా ఉన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఎన్ని జతలు కొనాలి? 2 జతలు. అంటే ఖర్చులు పెరుగుతున్నాయా? రేపొద్దున ఒక బేబీ వస్తుంది, ఖర్చులు పెరుగుతున్నాయా? మరి ఖర్చులు పెరుగుతున్నంత ఫాస్ట్గా మన ఇన్కమ్ పెరుగుతుందా? పెరగట్లేదు. ఇలాంటివి నేను ఎర్న్ చేయాలి, లైఫ్లో లీడ్ చేయాలి, హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి, ఇండియాలో బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్గా నేను ఉండాలి అన్న ఇంటర్నల్ మోటివేషన్ ఉంటేనే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అందుకే నేను చెప్తా ఉన్నాను, డ్రీమ్ బిగ్. పెద్ద పెద్ద కళలు కనండి. మీరు మీ డ్రీమ్స్ చూసి మీ ఇంట్లో వాళ్ళు నవ్వినా పర్లేదు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు నవ్వినా పర్లేదు,
ఈ రోజు నవ్వుతా ఉన్నారు, రేపు పొద్దున నాకు తెలుసురా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి మన ముందుకు వచ్చి మాట్లాడతారు. ఎస్. అండ్ డిసిప్లైన్ అంటామా, వెరీ ఇంపార్టెంట్. డిసిప్లైన్డ్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ మీకు స్టెబిలిటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి, ఒక విల్ పవర్ ఉండాలి. ఎస్, నేను లైఫ్లో సక్సెస్ అవ్వగలను, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, నేను ఏదైనా సాధించగలను. ఒక స్ట్రాంగ్ డిసిప్లైన్ ఉండాలి, ఒక ప్రాపర్ గోల్ ఉండాలి, అండ్ లైఫ్లో విజన్ ఉండాలి. ఈ రోజుల్లో నెల జీతం ఎప్పుడు వస్తుందని డేట్ చెక్ చేసుకుంటా ఉన్నాం, కానీ నెక్స్ట్ 2 yearsకి నా లైఫ్ ఏంటి, నెక్స్ట్ 5 yearsకి నా లైఫ్ ఏంటి, ఏమైనా గేమ్ ప్లాన్ ఉందా? నౌ ఐఎమ్ టెల్లింగ్ 2034 వరకు ఐ హ్యావ్ ఎ గేమ్ ప్లాన్ ఇన్ మై హ్యాండ్స్. 2034 అంటే 2024 నుండి 34 10 years నేను పెట్టుకున్నా. అంటే నెక్స్ట్ 10 years వరకు నా ప్రాజెక్ట్స్ ఏంటి, నా పర్సనల్ లైఫ్ ఏంటి, నా ఫిజికల్, నా మెంటల్, నా ఎమోషనల్, నా ఫినాన్షియల్, నా స్పిరిచువల్, 5 మార్గాలలో ఐ హ్యావ్ ఏ బ్లూ ప్రింట్. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, నా యాసెట్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉండాలి, దాన ధర్మాలు ఏంటి, చారిటీస్ ఏంటి, డొనేషన్స్ ఏంటి, లోక కళ్యాణం కొరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, నా డ్రీమ్స్ అప్కమింగ్ 10 years వరకు ఐ హ్యావ్ ఏ ప్లాన్. దట్ ఈజ్ విజన్. అలాంటి విజన్ ఉంటుందా? రీసెంట్గా నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ వర్క్షాప్కి, డివైన్ వర్క్షాప్స్కి చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళా. అడిగా స్టూడెంట్స్కి వాట్స్ యువర్ డ్రీమ్ అని అడిగితే ఒక్కడు కూడా మిలీనియర్ బిలీనియర్ రిచ్ అవ్వాలని చెప్పలే. ఆశ్చర్యం ఏంటంటే ఒక MBA స్టూడెంట్తో కాన్వర్సేషన్ అవుతుంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గర హెచ్ఆర్గా చేయాలనుకుంటున్నాను సార్, చదివింది MBA, చదివింది బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, బిజినెస్ పెడతాను అనట్లే. ఏమంటా ఉన్నాడు? హెచ్ఆర్. అంటే మైండ్ సెట్ ఎక్కడ ఆగిపోయింది? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయాయి అంటే ఒక లైక్ 25,000 వచ్చేటట్టు 25,000 సంపాదించుకునేటట్టు నేర్పించి పడేస్తా ఉన్నాయి, లేదా 1,00,000 రూపాయలు సంపాదించేటట్టు నేర్పించి పడేస్తున్నాయి. కానీ 10 మందికి లక్షల రూపాయలు జీతం ఇచ్చే స్థాయిలో నువ్వు ఎలా ఉండాలి అన్నది కూడా కాలేజెస్ ఫోకస్ చేయట్లేదు. నౌ ఇట్స్ హై టైమ్ టు ఫోకస్ ఆన్ దట్ ఫ్యాక్టర్స్. ఏఐ వచ్చేసింది, ఏమైంది? ChatGPT వచ్చింది, ఏమైంది? భూమ్. స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆ ఏఐ నీకు తిండి పెడుతుంది. అదే స్కిల్ లేకపోతే బికాస్ ఆఫ్ దట్ ఏఐ నాకు ఈరోజు జాబ్ లేదని చెప్తాం. బట్ ప్రపంచం మారుతూ వెళ్తూ ఉంటుంది. ప్రపంచానికి తగ్గట్టు మీరు నేను మారకపోతే లైఫ్లో గ్రోత్ ఉండదు. సో లైఫ్లో ముందు యంగ్స్టర్స్ కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ముందుకు వెళ్ళాలి అంటే మోటివేషన్ కంటే డిసిప్లిన్ అవసరం, కన్సిస్టెన్సీ అవసరం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ అబౌట్ ద రూట్స్. దానికి అహం యాడ్ అవ్వకూడదు. రేపు పొద్దున సక్సెస్ వస్తే ప్రైడ్ ఉండాలి, బట్ దానికి ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ క్రాస్ అయితే అది ప్రైడ్ కాదు, యాష్ బూడిదవుతుంది. ఆ బేస్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ రూట్స్కి గ్రాటిట్యూడ్ చూపిస్తూ రైట్ వేలో కర్మయోగులుగా మానవులుగా మన యాక్షన్ మన పని చేస్తూ దానికి మేనిఫెస్టేషన్ జోడించండి, దానికి మంత్ర తంత్ర యంత్ర జోడించండి, దానికి మీరు సాధన జోడించండి, దానికి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఆచరణలో పెట్టండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒక్కసారి వ్యూవర్స్కి. ఆగస్ట్ 31 ఆదివారం నుండి సెప్టెంబర్ 6 శనివారం వరకు జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతుంది. సప్త శక్తి సాధన అన్నది మన శరీరంలో ఉన్న దైవ శక్తిని బయటకు తీసుకొస్తుంది, విశ్వశక్తిని బయటకు తీసుకొస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడతాం, స్పిరిచువల్ సైన్స్ మాట్లాడతాం, డివైన్ సైన్స్ మాట్లాడతాం, మంత్ర తంత్ర యంత్ర, ఓకే, మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలోనే ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగు భాషలో బయటికి ఎవరూ డిస్కస్ చేయలేని నిగూఢంగా దాగి ఉన్న మంత్రాస్ కావచ్చు, తంత్రాస్ కావచ్చు, యంత్రాస్ కావచ్చు, కొన్ని హిడెన్ సీక్రెట్స్ కావచ్చు, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ అండపిండ బ్రహ్మాండాలకి సంబంధించి, అండపిండ బ్రహ్మాండాలని నడిపిస్తున్న పరమాత్ముడి దగ్గరకు సంబంధించి హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నా. లైవ్లో కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, మనీ మెడిటేషన్స్. ఈ ప్రాసెస్లో డివైన్ ఆరా క్లెన్జింగ్ అవుతుంది. మన ఆరా ఎప్పుడైతే క్లెన్జింగ్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ మరి ఎవరు అటెండ్ అవ్వాలి? అందరూ. జాబ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, లావిష్ అబండెన్స్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా? మేజర్ సీక్రెట్స్. నవగ్రహాలతో కనెక్ట్ అయిపోతాం, దానికి సంబంధించి కొన్ని చేపిస్తా, కొన్ని చెప్తా. పంచభూతాలతో కనెక్ట్ అవుతాం, మన అంతరాత్మతో కనెక్ట్ అవుతాం. సో 1 కాదు 2 కాదమ్మా, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత్వాన్ని ఆకర్షించాలనుకున్న వాళ్ళు, లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక 0 స్థాయి వ్యక్తి హీరో స్థాయిగా ఎదుగుతాడు.
ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారుతాడు. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి, ప్రకృతికి ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి నాలెడ్జ్ రూపంలో, విజ్డమ్ రూపంలో మనందరినీ బ్లెస్ చేయడానికి రాబోతా ఉంది. అండ్ నాట్ ఓన్లీ మాకు వచ్చిన అప్డేట్ ఫ్రమ్ మై పిఆర్ టీమ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నా ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడబోతా ఉంది. అహం బ్రహ్మాస్మి మూమెంట్, ఇట్స్ ఎ ట్రేడ్ మార్క్, ఇట్స్ ఎ బ్రాండ్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నాము. మరి అద్భుతమైన కార్యక్రమం సప్తశక్తి సాధన అనే ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా వంశీ గారి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. లవ్ యూ ఆల్.